సిగ్నేచర్ ఏంది మీది ఇక్కడ ఇండిగోలా? డిప్యూటీ ఎయిర్పోర్ట్ మేనేజర్ మీరు ఇండిగోలా. ఇప్పుడు నేను నీకు టికెట్ ఇది చూపిస్తున్నా. ఆల్రెడీ నేను 5:40కి నాది ఫస్ట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను. 5:40కి నేను టికెట్ బుక్ చేసుకుంటే మీ ఇండిగోకి జస్ట్ 1 minute బిఫోర్, జస్ట్ 1 బిఫోర్ నేను ఏం చెప్తున్నా, యాజ్ పర్ రికార్డ్ ఉంటుంది, మీ సీసీ కెమెరా చెక్ చేసుకోండి. వాళ్ళు వినండి, నేను టికెట్కి పోతే సార్ మీరు 1 minute ముందు వచ్చి ఉంటే మీకు మేము టికెట్ ఇస్తుండే, మీకు 1 minute లేట్ అయింది కాబట్టి డిపాజిటర్ క్లోజ్, మళ్ళీ ఫ్రెష్ టికెట్ తీసుకోండి అని చెప్పి మళ్ళీ నాకు ఫ్రెష్ టికెట్ ఇప్పించారు. ఫ్రెష్ టికెట్ తీసుకొని మళ్ళీ పోయి మా ఫ్రెండ్కి కొంచెం షివరింగ్ అవుతుంది, కొంచెం ఏదైనా తింటా అంటే 13 నెంబర్ కిందనే లాంజ్ అని రాసింది. ఆ లాంజ్లోకి వెళ్ళి పైకి వచ్చే వరకు సార్ మీ ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఆల్రెడీ మూవ్ అవుతుంది. ఈయన మాకు ఏమని చెప్పారు, మా డబ్బులతోని ఇండిగో అనేది జనాల డబ్బులతోని నడిపించుకుంటా మాకు ఒక అనౌన్స్మెంట్ కానీ ఒక ఫోన్ కానీ చేయరా? ఫోన్ కానీ ఒక ఇట్లాంటి సర్వీస్ అనేది ఉండదా? అంటే డబ్బులు దొబ్బేనికే కదా ఇదంతా సర్వీస్ మీది. ఇండిగో అనేది డబ్బులు దొబ్బేనికి. కనీసము మేము ఇన్ని వేలు పెట్టి ఇండిగోలో మేము ప్రయాణం చేస్తుంటే కనీసం ఒక ఫోన్ చేసి 10 నిమిషాల ముందు సార్ మీరు ఎక్కడున్నారు రండి అని. నేను ఆల్రెడీ డిపాజిటర్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత లాంజ్లోకి వెళ్ళి జస్ట్ ఒక ఇడ్లీ తిందామని చెప్పి పోతుంటే ఆయన డయాబెటిక్ పేషెంట్ పోయి వచ్చే వరకు ఫ్లైట్ పోయిందని చెప్పి కనీసం వితౌట్ ఇంటిమేషన్ వీరు ఇట్లా ఇక్కడ 50 మందికి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆపిరు. మళ్ళీ వీళ్ళకి ఏం న్యాయం చేస్తారు ఇండిగోలు? పొద్దుగాల నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి నేను ఒక్క నిమిషం లేట్ అయితే నా దగ్గర ఛార్జ్ చేసారు. మళ్ళీ వీళ్ళు హాఫ్ డే నుంచి వీళ్ళు ఇక్కడనే ఎయిర్పోర్ట్లో ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఏం న్యాయం జరగాలి ఇక్కడ? ఇది ఇండిగో అనే సంస్థ ఈ రకంగా జనాల దగ్గర డబ్బులు దొబ్బేసి ఈ రకంగా సర్వీస్ ఇస్తున్నారు అన్నమాట. కనీసం కస్టమర్కి ఫోన్ చేసి ఒక ఇంటిమేషన్, సార్ మీ ఫ్లైట్ మూవ్ అవుతుంది, మీరు ఎక్కడున్నా తొందరగా రావాలి అని చెప్పి ఇప్పటి వరకు అట్లాంటి సర్వీసే వీళ్ళ దాంట్లో లేదంట. ఇది సంగతి.